పత్రికలే తీర్పులు ఇచ్చేస్తాయి, టీవీలే తీర్పులు ఇచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్కి మీడియాకి స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఏది సృష్టిస్తే అదే నమ్మాలి జనం. రఘురామకృష్ణరాజు కేసులో విజయపాల్ని విచారించారు, రిమాండ్ రిపోర్ట్ని హైలైట్ చేశారు. ఏమని? రఘురామకృష్ణరాజును కొట్టిన మాట వాస్తవం, అతన్ని హింసించిన మాట వాస్తవం, ఆయన గుండె మీద కొట్టినటువంటి మాట వాస్తవం, చంపేయాలనుకున్నటువంటి మాట వాస్తవం. అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. కానీ ఎవరైతే విజయపాల్ తాము విచారించారో ఆయన ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మేము డాక్టర్లను విచారించాలా, అలాగే ఇక్కడ గుంటూరు డాక్టర్లు వచ్చేటప్పటికి తమది క్లారిటీ ఇచ్చేశారు, తమ దగ్గర ఉన్నప్పుడు లేదు అన్నట్టు. ఆ తర్వాత మిలిటరీ డాక్టర్ నివేదిక ఇచ్చారని కదా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మిలిటరీ డాక్టర్లను విచారించాలి, ఈలోపు ఇతను బయట ఉంటే కనుక సాక్ష్యాలు తారుమారు చేస్తాడు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, అతన్ని జైల్లో పెడతాము అని చెప్పి అడిగారు. అసలు పాయింట్ అది. విజయపాల్ ఒప్పుకోవడం వలన రఘురామకృష్ణరాజు కేసులో ఛార్జ్షీట్ పడలేదు, రిమాండ్ అవల. విజయపాల్ ఒప్పుకోలేదు కాబట్టి అతను ఒప్పుకోవాలంటే మేము ఈలోపుగా మిలిటరీ హాస్పిటల్ వాళ్ళని కూడా విచారించాలి, కాబట్టి దానికి మాకు అనుమతి ఇవ్వండి, ఈలోపు ఇతను సాక్ష్యాలు తారుమారు చేస్తాడు అన్నట్టు. ముందు విజయపాల్ని లోపలేయాలి. తద్వారా ఇప్పుడు డాక్టర్ల స్టేట్మెంట్ ముఖ్యం. డాక్టర్లు ఆల్రెడీ ఆ రోజున ఇచ్చారు. డాక్టర్లు కనుక ఏదైనా లేదు మేము ఆ రోజున ఒత్తిళ్ళకి తలొగ్గి రిపోర్ట్ ఇచ్చామంటే డాక్టర్ డిగ్రీ తీసేస్తారు, చట్టం అది. కాబట్టి వాళ్ళు అందుకు ఒప్పుకోలేరు. ఇప్పుడు డాక్టర్ల మీద ప్రెషర్ కావాలి అంటే ఈ ముక్క జరగాలి. నెంబర్ 1 ఏది భయపడాలి, విజయపాల్ని లోపలేసినప్పుడు తమనైనా చేస్తారేమో అన్నటువంటి కాన్సెప్ట్తో ఉండాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎక్కడైతే మిలిటరీ డాక్టర్లను విచారించే అధికారం భారతదేశంలోని ఏ వ్యవస్థకి లేదు, దానికి మిలిటరీకి అప్లై చేసుకోవాలి. అంటే నెలల తరబడి టైం పడుతుంది. మిలిటరీ అడిగితే కేంద్ర హోంశాఖ వాళ్ళు పంపిస్తారు, మేము కుదరదని చెప్తారు వాళ్ళు. దానికి ఇదంతా చేయడానికి టైం తీసుకుంటుంది. 3 నెలల 4 నెలల 6 నెలలు అవ్వదు అది మిలిటరీ విచారణకి. ఎందుకంటే వాళ్ళు కోర్టు మార్షల్ అక్కడ ఉంటుంది తప్పించి బయట వాళ్ళ విచారణ ఉండదు. కాబట్టి ఇంకోటి, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సుప్రీంకోర్టుకే నివేదిక ఇచ్చేసిన తర్వాత ఇంకా మిలిటరీ డాక్టర్ని ఏమి విచారిస్తారు ప్రత్యేకించి? నివేదిక ఇచ్చేశారు కదా ఆల్రెడీ, ఆ నివేదికే కదా వీళ్ళు చెప్తున్నటువంటిది. ఆ నివేదిక చూస్తే అర్థమైపోతుంది కదా, ఇంకా దాంట్లో విచారించేది ఏముంటుంది. అంటే ఆ కారణం చూపించి కొన్ని రోజుల పాటు ఇతని జైల్లో ఉంచడానికి కోసం రిమాండ్ రిపోర్ట్ రాయబడింది. దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మెన్షన్ చేసిన దాన్ని హైలైట్ చేశారు, కానీ విజయపాల్ తాను ఒప్పుకోలేదు, కొట్టాడని కానీ హింసించాడని కానీ అన్నటువంటి విషయాన్ని మాత్రం 6 లైన్ల వార్త కిందకు వచ్చింది.